నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ నుంచి ఇండియాకు సామాన్లు పంపించాలనుకునే వారికి శుభవార్త. యూసఫ్ కార్గో వారు అద్భుతమైన ఆఫర్లు ఇస్తూ ఉన్నారు. ప్యాకింగ్ ఫ్రీ, అలాగే ఎటువంటి పోర్ట్ ట్యాక్స్ కానీ, డాక్యుమెంటేషన్ ఛార్జీ కానీ, ఇన్సూరెన్స్ ఛార్జీలు లేవు. మాలియా మరియు కైతాన్ ప్రాంతాలలో యూసఫ్ కార్గో ఉంది. ఎయిర్ కార్గో మరియు సీ కార్గో కలదు. ఇంకెందుకు ఆలస్యం, స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి. నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ లో ఇసుక తుఫాను వస్తూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే. దీంతో కువైట్ లోని ఇంట్లో నుంచి ఎవరైనా బయటికి అడుగు పెడితే కానీ ఇటువంటి జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు. ముఖ్యంగా మనం చూసుకుంటే కువైట్ లో దృశ్యమానత పేలవంగా ఉంటే డ్రైవర్ అన్నలు ఎవరైతే ఉన్నారో వేగం తగ్గించి జాగ్రత్తగా డ్రైవింగ్ చేసి మీ యొక్క గమ్యస్థానాలకు చేరుకోవాల్సి ఉంటుంది. అలాగే వాహనానికి మరియు వాహనానికి మధ్య సురక్షితమైన దూరాన్ని పాటించాలని చెప్పేసి ట్రాఫిక్ అధికారులు తెలియజేస్తూ ఉన్నారు. అలాగే కువైట్ లో ఉన్న ప్రజలందరూ వాతావరణానికి సంబంధించిన హెచ్చరికలను అనుసరించాలని చెప్పేసి, మీరు పూర్తిగా వాహనం ఆపినట్లయితే మీరు తప్పకుండా పార్కింగ్ లైట్లయితే 4 లైట్లయితే ఆన్ చేసి ఉంచాలి. మీరు ఇక పైన రహదారిని స్పష్టంగా చూడలేకపోతూ ఉన్నారు. రోడ్డు మీద మీకు ఎటువంటి వెహికల్స్ వస్తూ ఉన్నాయి, ఏమీ కనిపించలేదని చెప్పినప్పుడు రహదారి ప్రక్కకు వెళ్లి వాహనాన్ని ఆపేందుకు ప్రయత్నం చేయండి. అలాగే ఇసుక పేరుకుపోయిన దగ్గర డ్రైవింగ్ చేయడం మానుకోండి అని చెప్పేసి అధికారులు సూచిస్తూ ఉన్నారు. అలాగే మీ యొక్క కారుకు సంబంధించిన అద్దాలు మూసివేసి ఎయిర్ రీసర్క్యులేషన్ మోడ్ ను ఉపయోగించాలని చెప్పేసి, అలాగే డ్రైవింగ్ చేసేటప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో కూడా మొబైల్ ఉపయోగించవద్దు. ముఖ్యంగా కొన్ని ప్రాంతాలలో 1000 మీటర్ల కంటే దృశ్యమానత తక్కువకు పడిపోతే మరికొన్ని చోట్ల 0కు పడిపోయిందని చెప్పేసి, ఎదురుగా మనిషి ఉన్నా సరే కానీ ఈ యొక్క ఇసుక తుఫాను వల్ల ఎదురుగా ఉండే మనిషి కానీ ఇల్లు కానీ ఏమీ కనపడడం లేదని చెప్పేసి, కాబట్టి డ్రైవర్ అన్నలు బయటికి వచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా డ్రైవింగ్ చేయండి అన్న. ఏ చిన్న పొరపాటు జరిగినా కానీ వాహనాలు ఢీకొని పెద్ద ప్రమాదం జరిగి ప్రాణాలు పోయే అవకాశం ఉంది. కాబట్టి చాలా వరకు నిదానంగా మీ యొక్క గమ్యస్థానాలకు చేరుకోండి. వేగంగా వెళ్ళటం వల్ల ముందు ఉండే వాహనం కనపడకపోవచ్చు. కాబట్టి 4 పార్కింగ్ లైట్లు వేసేసి జాగ్రత్తగా మీ యొక్క గమ్యస్థానాలకు చేరుకోవాలని చెప్పి అధికారులు కువైట్ లోని డ్రైవర్లకు సూచిస్తూ ఉన్నారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న. జై హింద్.